హలో ఫ్రెండ్స్, రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ తో నిరాశపరిచాడు. బుచ్చిబాబు ఉప్పెన మూవీతో కొత్త డైరెక్టర్ అయినప్పటికీ తన సత్తా ఏంటో చాటి రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోతో రెండో మూవీ చేయడం జరిగింది. అదే పెద్ది. పెద్ది మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ బీభత్సంగా ఉన్నాయి. అయితే ఈ మూవీ చూసిన చాలా మంది రివ్యూస్ ఇచ్చారు. దాంట్లో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ 5కి 2.75 ఇచ్చారు. అంటే సినిమా బాగుందని, సూపర్ హిట్ కాదని. అయితే నేను ఈరోజు చూడడం జరిగింది. మన రివ్యూ ఏంటి, సినిమా ఎలా ఉందో మన మాటల్లో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. పెద్ది మూవీలో భారీ తారాగణమే ఉంది. జాన్వీ కపూర్, జగపతి బాబు, దివ్యాంశు, శివరాజ్ కుమార్, బొమన్ ఇరానీ. బుచ్చిబాబు వీళ్ళ క్యారెక్టర్స్ ని బాగానే వాడుకున్నాడు. మిర్జాపూర్ స్టార్ దివ్యాంశుని, జగపతి బాబుని ఫస్ట్ హాఫ్ కి వాడుకుంటే శివరాజ్ కుమార్ ని సెకండ్ హాఫ్ కి వాడుకున్నాడు. హీరోయిన్ అయితే అందాల ఆరబోత కోసమే వాడుకున్నట్లుగా అనిపించింది. పెద్ది కథ విషయానికి వస్తే ఇదొక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఊరు పేరు లేని, విలువ లేని వ్యక్తుల కోసం ఊరిలోని ఒక వ్యక్తి ఊరి కోసం ఎంతగా కష్టపడ్డాడు, తన జీవితంలో ఏమేమి త్యాగం చేయాల్సి వచ్చింది, చివరికి తన గమ్యాన్ని ఎలా చేరుకున్నాడు అనేదే ఈ కథ. ఇక డైరెక్టర్ బుచ్చిబాబు కథని ఒలింపిక్ గేమ్స్తో స్టార్ట్ చేస్తాడు. ఇండియా ఒలింపిక్ గేమ్స్లో 2 పథకాలతో వెనకబడి ఉండడాన్ని హైలైట్ చేస్తాడు. ఇక స్పోర్ట్స్ సంబంధించినటువంటి ధోరణేం రాని స్పోర్ట్స్ పర్సన్ కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతున్నప్పుడు ఒక స్పోర్ట్స్ సెలక్షన్ కమిటీకి వెళ్తాడు. అక్కడ చాలామంది ప్లేయర్స్ తమ ఫేవరెట్ ప్లేయర్స్ పెద్ది అని చెప్తారు. ఎవరు ఈ పెద్ది అని వెతుక్కుంటూ బొమన్ ఇరానీ పెద్ది ఊరికి చేరుకుంటాడు. పెద్ది ఊరు చేరుకోవడంలో ఉన్న కష్టాన్ని, అలాగే పెద్ది పడ్డ కష్టాలను, తన జీవితంలో ఏమేమి త్యాగాలు చేశాడనే దాంతో బొమన్ ఇరానీ క్యారెక్టర్ నడుస్తూ ఉంటుంది. ఇక దివ్యాంశు ఫస్ట్ పార్ట్లో విలన్ రోల్ ప్లే చేశాడు. తన యాక్షన్ కూడా బాగుంది. ఇక జగపతి బాబు ఊరి కోసం కొంతమంది పుడతారు, కానీ ఏమీ చేయలేక మధ్యలోనే చనిపోతారు. అలాంటి క్యారెక్టర్లో జగపతి బాబు చాలా బాగా చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. ఊరి కోసం ఆరాటపడే ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. ఇక కథని మలుపు తిప్పే క్యారెక్టర్ కూడా జగపతి బాబుదే. హీరో అప్పటి వరకు కూలీగా క్రికెట్ ఆడుకునే ఒక వ్యక్తి ఎందుకు కుస్తీకి మారాడు, తర్వాత రన్నర్గా ఎలా మారాడు, తన ఊరి కోసం ఎందుకు అంత కష్టపడాల్సి వచ్చిందో ఇవన్నీ కూడా జగపతి బాబు క్యారెక్టర్ మలుపు తిప్పుతుంది. ఇక శివరాజ్ కుమార్ విషయానికి వస్తే కుస్తీ ట్రైనర్గా ఉంటారు. రామ్ చరణ్ని కుస్తీకి పిలవడంలో పాత్ర పోషిస్తాడు. అలాగే రామ్ చరణ్ కుస్తీ ప్లేయర్గా మెరుగుపడడానికి తన సహాయాన్ని చేస్తూ తన ఊరికి కావాల్సిన గుర్తింపు కోసం రామ్ చరణ్ నడిపిస్తూ ఉంటాడు. అలా కుస్తీ ప్లేయర్గా మారిన రామ్ చరణ్ ఎందుకు కుస్తీని వదిలేయాల్సి వచ్చింది, జీవితంలో ఏం కోల్పోయి రన్నర్గా మారాడు, రన్నర్గా మారిన రామ్ చరణ్ తన ఊరికి గుర్తింపు తీసుకొచ్చాడు. ఇలా ఒక పేదవాడు తన జీవితంలో పడే కష్టాలను, పేదవాడు ఏదైనా సాధించాలంటే ఎన్ని కోల్పోవాల్సి వస్తుందో బుచ్చిబాబు ఈ కథలో చాలా బాగా చూపించారు. సినిమా మొత్తం కూడా ఎమోషనల్గా నడుస్తూ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువైనప్పటికీ సినిమా అయితే చాలా బాగా డైరెక్ట్ చేశారు. చివరిలో కొద్దిగా లాగ్ అనిపించింది, అంతేగాని సినిమా అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇక రామ్ చరణ్ తన పూర్తి స్థాయి నటనను చూపించారు. మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ని చెప్పుకోవచ్చు. అంత బాగా యాక్ట్ చేశారు. ఇక జాన్వీ కపూర్ క్యారెక్టర్లో పెద్దగా ఏం లేదు, జస్ట్ అందాల ఆరబోత మాత్రమే ఉంది. డైరెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్లో అవే చూపించాడు. కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అంతగా నచ్చకపోవచ్చు ఆ చూపించడం అనేది. ఫ్యామిలీ ఆడియన్స్ దెబ్బ తగలొద్దని బుచ్చిబాబు ఈ జాన్వీ కపూర్ అసభ్య సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తామని ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. సినిమా అయితే బ్రహ్మాండంగా ఉంది. రామ్ చరణ్ని సపోర్ట్ చేయండి, దయచేసి పైరసీ చూడకండి. ఈ సినిమాకి ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 3/5. కీప్ వాచింగ్ రామ్ చరణ్ పెద్ద. హైలైట్ చెప్పుకోవాలంటే రామ్ చరణ్ యాక్టింగ్ మెయిన్ అని చెప్పుకోవచ్చు. అలాగే మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ బాగా చూపించారు. Please like, share and subscribe.